Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ఏ హార్ష్ వర్డ్ స్ట్రైక్స్ అప్ యంగర్. ప్రోవెబ్స్ 15 chapter 1 verses. నొప్పించు మాట క్రోధము రేపును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట. దేవుడు అంటున్నాడు, మనము మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరుల్ని బాధ పెట్టే విధముగా, కోపము రేపే విధముగా ఉండకూడదు. వారిని ఎల్లప్పుడూ శాంతియుతంగా, సమాధానం పరిచేవారుగా ఉండాలి మన మాటలు. సామెతల్లో నోరు మంచిదైతే ఊరు మంచిదని మన పెద్దలు అంటారు. అలాగనే దావీదు మహారాజు కూడా, నా నోటికి కావలి ఉండుము, నా పెదవుల ద్వారా నాకు కావు పెట్టుమని ప్రార్థించాడు. దావీదు మహారాజు అంతటి గొప్పవాడే తనని కావలి కాయమని తన నోటికి ప్రార్థించాడు, దేవుణ్ణి అర్థించాడు. మనము దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మన నోటిని కాయుమని దేవుణ్ణి అడగాలి. మన దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడని ఉంది కదా. కాబట్టి యేసు ప్రభు వారిని మాదిరికరంగా తీసుకొని మనము జీవించినట్లయితే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, సంతోష, సమాధానం, నెమ్మది, ధైర్యము, బలము ఉంటాయి. మన మాటలు ఒక మనిషికి ఆదరించేగా, ఊరటనిచ్చే, అంటే ఔషధంలాగా పనిచేసేవారిగా ఉండాలి. అంతేగాని మనిషిని బలహీనపరిచే విధంగా ఉండకూడదు. అలాంటి మాటలను మన నోట్లో నుంచి, ప్రేమ కలిగిన మాటలు మనము మాట్లాడాలి. నిజముగా పలుకు సాక్షి మనుషులను రక్షిస్తుంది. ఎప్పుడైతే మనము అబద్ధాలు కాకుండా మంచి మాటలతో మనం జీవిస్తామో ఆ మంచే మనకి వస్తుంది. దేవుడు ఆ మంచి హృదయాన్ని చూసి మనల్ని ఎంతగానో ఇష్టపడతాడు. ఆ విధముగా మనమందరము కూడా ఈ వాగ్దానం ప్రకారము జీవించాలని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, నీకెన్నో వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో మాతో ఇలా మాట్లాడినందుకు వందనములు దేవా. ఈ వాగ్దానం ప్రకారం ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలోనూ మా జీవితంలోనూ మంచి మాటలను మేము మాట్లాడేవారముగా, మా నాలుకను ప్రతిదినము కాచుకునేవారముగా, నీ సన్నిధిలో మొరపెట్టి అట్టి కృపను పొందుకునేవారముగా నీ దయచేయమని, నీ కృపలో ఎల్లప్పుడూ మేము వర్ధిల్లునట్లు సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.